ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రయత్నాల వల్లనే రిజల్ట్ బాగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడడం, పోస్ట్ పోన్ అవ్వడం, ఇదిగో అదిగో అని చెప్పి సహాయం చేస్తాను వాళ్ళు చేయకపోవడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం, నిద్రలేమితనం, లేజీగా ఉండడం నెగిటివ్కి కారణం అవుతాయి. యాక్టివ్ చేసుకోవడం, అక్యురేట్గా ఉండడం, యాక్టివ్ చేసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు. అయితే మీకు అదృష్టం ఏంటంటే 3వ వారంలో ఊహించినటువంటి సంపూర్ణ విజయాలు, అన్ని పనులలో విజయం ప్రాప్తించే అవకాశం, కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, కొత్త కొత్త స్నేహాలు, అనుకున్నటువంటి ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహార యాత్రలు, విదేశీ యాత్ర, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం 3వ వారంలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య స్వావలంబన పొందుకోవచ్చు. 3వ వారంలో అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఈవెంట్ చేసేవారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం.